ఆపరేషన్ సింధూర్ ఈ అటాక్ జరిగిన తర్వాత ఫిరోజ్ ఖాన్కి ఏమనిపించింది? అంటే పహల్గామ్ దాడిలో చనిపోయిన ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళకు నిజంగానే న్యాయం జరిగిందా? మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ పాయింట్, ఆపరేషన్ సింధూర్ అది ఒక ప్రౌడ్ మూమెంట్. అండ్ ప్రధాన్ మంత్రి ఆ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినారు. ఎంత కరెక్ట్ పేరు పెట్టినారు, చూపించేసినారు. 9 లొకేషన్స్లో 21 టార్గెట్స్ 25 minutes ఫినిష్ చేసినారు. అండ్ ఈ మొత్తం ఎంత ప్రిసైజ్ అటాక్ అయింది. ఉట్టి క్యాంప్లకు టార్గెట్ పెట్టినాం. అండ్ క్యాంప్లు వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఉగ్రవాదుల క్యాంపులే అవి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడనే అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే మాస్టర్ మైండ్ అవుతుంది, అక్కడనే బ్రెయిన్ వాష్ అవుతుంది, అక్కడనే ఆర్గనైజర్స్ ఉన్నారు, అక్కడి నుంచే ఫైనాన్సర్స్ వస్తున్నారు. సో ఫస్ట్ నుంచి ఫిరోజ్ ఖాన్ చెప్పేది ఒకటే, ఈ టెర్రరిస్ట్ల వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, ఐఎస్ఐ ఉన్నది. వీళ్ళకు ఏం పని పాట ఉండదు, ఇండియాకి ఎట్లా బ్రేక్ చేయాలి. ఇలా వచ్చి ఇండియా లోపల వచ్చి పాలగాంలో వచ్చి వాళ్ళ భార్య, మన పాపల ముందు, మన అమ్మ ముందు, మన చెల్లెల ముందు, మన అక్క ముందు వాళ్ళ హస్బెండ్లకు పేరు అడిగి హిందూ ముస్లిం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్ చదవకపోతే సంపి వెళ్ళిపోయినారు. వాళ్ళ ప్లాన్ ఏం, ఇండియాకి బ్రేక్ చేయాలి. ఓకే, ఇక్కడే ముస్లిమ్స్ హిందూస్ కొట్లాడుకోవాలి. కానీ వారు మర్చిపోయినారు. ఇండియా లోపల ఏదైనా గొడవ ఉంటే అది వేరే మాట, కానీ బయటోడు వస్తే ఇండియా ఒకటి అవుతుంది. ఓకే, ఇండియాది బ్యూటీ ఏమంటే ఇక్కడ రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి అయితే అలీ కనిపిస్తాడు. సో ఇండియన్ ముస్లిమ్స్ హిందూస్ ఆ మాట అర్థం చేసుకున్నారు. కానీ ఆ రోజు ఫిరోజ్ ఖాన్ 22 ఏప్రిల్ నేను చెప్పిన, మోదీ గారు ఇప్పుడు నో కాంప్రమైజ్, నో మాటలు, ఓన్లీ అటాక్, ఓకే, ఓన్లీ పగ. వాళ్ళు ప్రాణం తీసినా మనం ప్రాణం తీద్దాం. దానిలో ఎంత టెక్నికల్గా ఇది ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, అండ్ మన మిలిటరీకి 10 on 10 ఫ్లయింగ్ కలర్స్తో మన మిలిటరీ బయట వచ్చింది. అండ్ మొత్తం వరల్డ్కి చూపించినాం. నిన్న మేము చెప్తున్నాం, ఇండియా చెప్తుంది, ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు, అరే భాయ్ ఈ టెర్రరిస్ట్ వెనుక మొత్తం లష్కర్ తోబా కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ, జైషే మొహమ్మద్ కానీ, వీళ్ళు అక్షర్ధామ్ దగ్గర నుంచి, యూరి దగ్గర నుంచి, బాంబే అటాక్, దాని తర్వాత పుల్గామా, పెహల్గామ్ అన్నీ వీళ్ళు చేస్తున్నారు. దీని వెనుక పాకిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ ఉన్నది. నిన్న మొత్తం లోకం చూసింది. కానీ ఆ ఉగ్రదాడిలో మసూద్ అజార్ తప్పించుకున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలైన కీలక నాయకుడు తప్పించుకున్నాడు, ఆయన దొరికింటే బాగుండేదేమో అని చాలా మంది మాట్లాడుకుంటారు. ఎట్లా తప్పించుకుండొచ్చు? వినండి, ఆ క్యాంప్లో వాడు లేడు, లేడు, వాడు అదృష్టం. కానీ వాడు ఏం చెప్తున్నాడు, నేను కూడా సావాలే కదా, మా అంతా మొత్తం ఫ్యామిలీ చనిపోయింది, నేను కూడా సస్తే మంచి ఉంటుంది అని ఏడుస్తున్నాడు కదా. అవును. సో సింపుల్ లాజిక్ ఏమంటే, లోకంకి తెలిసిపోయింది, నిన్న టెర్రరిస్టులు చనిపోతే పాకిస్తాన్ ఫ్లాగ్తో కవర్ చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ పోలీస్ వాళ్ళ నమాజ్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్ ఆర్మీ పోయి వాళ్ళని పరామర్శిస్తున్నారు, నమాజ్లో ఉన్నారు. దాని తర్వాత సల్యూట్లు కొడుతున్నారు. అంటే ఏమర్థం, పాకిస్తాన్ దీని వెనుక ఉన్నది. ఓకే, ఇదే లోకంకి మనం చూపించాలి. చూపించినాం. 15 days గమ్మున ఉన్నాం. ఎందుకు ఉన్నాం? ఎన్ఐఏకి ఇన్వెస్టిగేషన్ పెట్టినాం. పెడితే ఎవరు టెర్రరిస్టులు మనకు అటాక్ చేసినారు వాళ్ళ శాటిలైట్ ఫోన్కి కనెక్షన్ ఎక్కడ పోయింది? పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ. అది ప్రూవ్ అయింది. 15 days మనం గమ్మును కూకున్నాం. పాకిస్తాన్ ఏదైనా యాక్షన్ తీసుకున్నది? తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళే మొత్తం చేసేది లంగా పనులు. నిన్న మనం అటాక్ చేసినాం, దాని తర్వాత వాళ్ళు చనిపోయినారు. చనిపోతే పాకిస్తాన్ మిలిటరీ పోలీస్ది మొత్తం మనం చూసుకున్నాం. సో నేను ప్రధాన మంత్రికి నిన్ననే చెప్పిన, సార్ ప్రధాన మంత్రి మీరు చేసింది అవుట్ స్టాండింగ్ వర్క్, మీకు సలాం.
నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త ఉన్న తర్వాత కూడా మీరు మా ప్రధానమంత్రి. పార్టీ పక్క పెట్టే, నో పాలిటిక్స్, ఓన్లీ ఇండియా, ఓన్లీ హిందుస్థాన్, ఓన్లీ భారతదేశం, నథింగ్ సెకండ్. సో నేను చెప్పిన వీళ్ళు కుక్క తోక కట్ చేయాలి అని. మసూద్ తప్పించుకున్న తర్వాత ఇండియాపై మేము ఎప్పుడన్నా దాడి చేస్తాము, ఏ రకంగా దాడి చేస్తామో కూడా మాకు తెలియదు అని చెప్పి ప్రధానమంత్రి మోడీని కూడా థ్రెటనింగ్ చేసినట్టు ఆయన స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. థ్రెటనింగ్ ఉండే అవకాశాలు లేవా మన ఇండియాపై? మసూద్ అజర్ ఖాన్ చనిపోతే కూడా, హాఫిజ్ సయీద్ చనిపోతే కూడా పాకిస్తానీ ఆర్మీ ఆగదు తమ్ముడు. పాకిస్తాన్కి ఫినిష్ చేయాలి. టెర్రరిజంతో పాటు పాకిస్తాన్ ఆర్మీ. సింపుల్ లాజిక్. ఒక కంట్రీకి మిలిటరీ కావాలి, ఒక కంట్రీకి మిలిటరీ కావాలి, కానీ ఈ మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీకి ఒక కంట్రీ కావాలి. ఇది లెక్క. అక్కడ పొలిటీషియన్ది నడవదు, పుట్టి మిలిటరీదే నడుస్తుంది. మొత్తం ఎవరు మాస్టర్ మైండ్లు ఉన్నారు ఆ మిలిటరీ. ఎవరు మొత్తం సిస్టమ్కి, లాజిస్టిక్స్కి కానీ, సపోర్ట్ సిస్టమ్కి కానీ, ఫైనాన్స్ ఎవరు అడ్జస్ట్ చేస్తున్నారు? మిలిటరీ. ఇదే మేము చెప్పేది, కానీ ఇలా మొత్తం ప్రపంచంకి తెలిసిపోతుంది. సో నిన్ననే మేము చెప్పినాం, ప్రధానమంత్రి గారు ఫేజ్ 2 మీరు వార్ చేయాలి. వీళ్ళు కుక్క, ఇది క్యాన్సర్, పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అని మేము రిక్వెస్ట్ పెట్టినాం. నేను నిన్ననే చెప్పిన, ఒకవేళ పాకిస్తాన్ మాకు గెలికితే, ఇండియాకు గెలికితే వాళ్ళు సర్వనాశం అయిపోతారు. 10 to 12 daysలో ఫినిష్ అవుతారు. ఇప్పుడు గెలుకుతున్నారు. 100% నేను రాసి ఇస్తా. ఏదైనా ఫుల్ ఫ్లెజ్డ్ వార్ స్టార్ట్ అయితే 10 to 12 daysలో పాకిస్తాన్కి ఫినిష్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది. కాశ్మీర్ ఏమో పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. చాలా ఏండ్ల నుంచి కూడా ఈ కాశ్మీర్ గొడవ నడుస్తూ ఉంది. గరంలో గరం ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది కాబట్టి కాశ్మీర్ ఇండియా గుంజుకోవాలి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. ఈ సిచ్యువేషన్స్లో కాశ్మీర్ కోసం పోరాటం చేయొచ్చు కదా ఇండియన్ ఆర్మీ అని చెప్పి మాట్లాడుతున్నారు. జరిగే పనేనా అది? ఏమన్నా ఇదే చెప్తున్నాం మేము. కాశ్మీర్ గుంజుకోవచ్చు మనం 100%. పిఓకే కశ్మీర్ ఇండియా ఇంటగ్రల్ పార్ట్. ఓవర్ ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత మొత్తం ఇండియా లోపల వచ్చేసింది. కానీ మాది అని చెప్తున్నారు కదా, కాశ్మీర్ మాది అంటారా భయ్? చెప్తారు. వాళ్ళు ఉట్టి పొజిషన్ మీద ఉన్నారు. ఓనర్స్ ఇండియా, నువ్వు పొజిషన్ మీద ఉన్నావా అంటే నువ్వు ఉట్టి కబ్జా మీద ఉన్నావా? ఓనర్ ఫిరోజ్ ఖాన్, సింపుల్. ఓనర్ ఇండియా. ఇది లాజిక్ అర్థం చేసుకోండి. సో మేము కూడా సేమ్ మాట అంటున్నాం ఇండియన్ ఫోర్సెస్కి, ఇండియన్ గవర్నమెంట్కి, ప్రధానమంత్రికి. ఈ టైం వచ్చింది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం గుంజుకుందాం. మనం పొజిషన్లో ఉన్నాం. పాకిస్తాన్ ఆర్మీకి అంత పవర్ లేదు. కానీ చైనా ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా. పాకిస్తాన్కి చైనా ఆర్మీ సపోర్ట్ చేస్తుంది కదా. ఖుల్లా ఎవరు సపోర్ట్ చేయలేరు తమ్ముడు. ఇండైరెక్ట్గా అయినా ఇప్పుడు రష్యా కానీ, అమెరికా కానీ, బ్రిటన్ కానీ టోటల్ ఇండియా ఫేవర్లో ఉన్నారు. ఎందుకంటే ఇండియా సివిలియన్ అగేన్స్ట్ లేరు, కామన్ మ్యాన్ అగేన్స్ట్ లేరు, టెర్రరిజం అగేన్స్ట్ ఉన్నారు. చైనా చేస్తే ఏం చేస్తుంది? కొంతవరకు చేస్తుంది, ఓపెన్ గా వస్తుంది. చైనాని డిఫెండ్ చేసే అంత స్టామినా మన దగ్గర ఉందంటారా? 100% ఉన్నది. 100% ఉన్నది. ఇండియా ఒక ఫోర్స్. ఇండియాది ఫోర్స్కి యూజ్ చేయరు. ఇండియాది ఒక అలవాట్. మనం వేరే ఇంటి మీద చూడం, కానీ మన ఇంట్లో చూసినారు కాబట్టి మనం రివోల్ట్ అవుతాం. రామాయణ్ కానీ, మహాభారత్ కానీ, రైట్, అప్పుడు యుద్ధం అయితే మనమే గెలిచినాం. ఎందుకంటే అక్కడ న్యాయం మన దానిలో ఉన్నది, సత్యం మన చేతిలో ఉన్నది. సో ఇలా సత్యమే జయితే వార్. ఇప్పుడు నిన్న చేసింది మనం ఆపరేషన్ సింధూర్, జస్టిస్ డెలివర్. సో హక్కు కోసం ఫైట్ చేస్తున్నాం అంతే. మన ఇంట్లో గుసాయించి అమాయకులకు సంపితే మనం చూపిస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాలోకి చొరబడి మన మీద దాడులు, ఉగ్ర దాడులు జరిగి మన వాళ్ళని చంపేస్తున్నప్పుడు మనం పాకిస్తాన్లోకి చొరబడి వాళ్ళని మనం చేసే అవకాశాలు లేవా? అన్ని అవకాశాలు ఉన్నాయి. అదే చెప్తున్నాం, ఫుల్ ఫ్లెజ్ వార్ చేయండి, ఈ కుక్క తోక కట్ చేయండి, ఈ క్యాన్సర్ కి ఫినిష్ చేయండి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురండి. ఇదే చెప్తున్నాం కదా తమ్ముడు. ఓకే, ఇదే కావాలి. పహల్గామ్ దాడిలో, ఉగ్ర దాడిలో చనిపోయిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే కొన్ని మీడియా ఛానల్స్లో వాళ్ళకి ఈ దాడి వల్ల న్యాయం జరిగిందనుకోవచ్చా? 100%. వినండి, ఫుల్ ఫ్లెజ్ ఒక ప్రాణం పోయిన తర్వాత ఒక ప్రాణం తీసుకురాలేదు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ పోయింది డిగ్నిటీ, ఆనర్ కి మనం తీసుకువచ్చినాం, చూపించినాం. రైట్, ఇండియా కంట్రీ మీతో ఉన్నది అని, ప్రధానమంత్రి మీతో ఉన్నాడని.
ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ పెద్దన్న ఉన్నాడని చూపించినారు. ఇండియా టోటల్ మీతో ఉన్నది అని చూపించినారు. సో 15 డేస్లో యాక్షన్ తీసుకున్నాం. ఓకే, ఇంకా తీసుకుంటాం. ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటున్నాడు. ఫిరోజ్ ఖాన్ ఏం మాట్లాడతారు దాని మీద? కరెక్ట్ చెప్తున్నాడు. ఏమనిపించింది? కరెక్ట్ చెప్పినాడు. ఎందుకంటే ఇండియన్ ముస్లిమ్స్ టోటల్ ఇండియాతో ఉన్నాం. ఇండియన్ ముస్లిమ్స్ పేట్రియాటిక్. ఇండియన్ ముస్లిమ్స్ తో సర్టిఫికేట్ తీసుకోవద్దు. ఓకే, దట్స్ ఆల్. 30 crores ముస్లిమ్స్ ఒకటే మాట, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, అంతే. ఓకే, హైదరాబాద్ లో ఉగ్రమూలాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఉగ్రమూలాలు ఉన్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయని చెప్పి చాలామంది అంటుంటారు కదా. ఇక్కడ అటాక్స్ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఒకవేళ పాకిస్తాన్ అటాక్ చేస్తే? ప్రస్తుతం నో నో ఏమంటారా? నో. ఎవరికైనా టెర్రరిస్ట్ ఫీలింగ్ ఉంటే సపోర్ట్ సిస్టమ్ కావాలి, లోకల్ సపోర్ట్ కావాలి. లోకల్ సపోర్ట్ లేకుండా ఎవరు చేయలేరు. ఓకే, ఇప్పుడు పుల్వామా దాడి చేస్తారు ఆ టెర్రరిస్ట్, ఆ లోకల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎన్ఐఏ తీసింది, 20 మంది సపోర్ట్ చేస్తారు. మొత్తం షెల్టర్ కానీ ఫుడ్ కానీ లాజిస్టిక్ కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తే ఆ టెర్రరిస్ట్ మొత్తం ఆపరేషన్ చేస్తారు. అట్టనే ఇక్కడ కూడా టెర్రరిస్ట్ కి లోకల్ సపోర్ట్ ఉండాలి. లోకల్ ఎవరు సపోర్ట్ చేయరు, లేదంటారా? చేయరు. కానీ బీజేపీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ అలవాటు డివైడ్ అండ్ రూల్ చేయాలి. నథింగ్ డూయింగ్. ప్రతి ఒక్క ముస్లిం పేట్రియాటిక్ ఇండియాతో ఉన్నారు. ఎవరు సపోర్ట్ చేయరు. ఒక్క కూడా దాడి కాదు. ఒక దాడి అయితే నువ్వు వచ్చి నాకు అడగాలి. గతంలో గోకుల్ చాట్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, సరూ నగర్, గోకుల్ చాట్, నెక్లెస్ రోడ్, అది టోటల్ డిఫరెంట్. ఉగ్రమూలాలు లుంబిని పార్క్, అది డిఫరెంట్ స్టోరీ. దానికి దీనికి నువ్వు కల్పియకు. ఇండియాలో ఒక్కటే ఫీలింగ్ తో ఉన్నారు అందరు. 140 crores మీరు బద్లా తీసుకోవాలి. దట్స్ ఆల్. ఇండియాతో మేము ఉన్నాం, పాకిస్తాన్ కి ఫినిష్ చేయాలి. పాకిస్తాన్ ముర్దాబాద్, దట్స్ ఆల్. మోడీకి పర్సనల్ గా ఫిరోజ్ ఖాన్ గారు, మోడీ ఒకవేళ ఆయనతో మీకు కాంటాక్ట్ ఉంటే, ఆయనకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ మొత్తం ఖతం చేయమంటారా? ఏం చెప్తారు మోడీకి? ఏం చెప్తారు? చెప్పినా ఫినిష్ చేయి. వాళ్ళు కుక్క తోక కట్ చేయి. క్యాన్సర్ ఉన్నది ఫినిష్ చేయి. పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురా. ఈ లంగా ఫాల్తుకు నువ్వు ఇడిస్తే మళ్ళీ 2 సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తారు వీళ్ళు. దానికోసం ఫినిష్ చేసేయి. మనకు ఆ పవర్ ఉన్నది, మన మిలిటరీలో ఆ పవర్ ఉన్నది. మన నేవీ కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ పవర్ఫుల్. దానికి మ్యాచ్ లేదు. సింపుల్. ఒక రఫాల్ ప్లేన్ మన పోయి ఫినిష్ చేసి వచ్చింది. సో మన మిలిటరీ పవర్ లోకంకి తెలియదు. ఇండియా ఇస్ సూపర్, ఫినిష్ చేసేస్తుంది. సో మోదీ గారు మీలాగా ఒక ప్రధానమంత్రి మాకు దొరికినారు కాబట్టి, నీకు అట్లాంటి ఒక రిసోర్స్లు ఉన్నాయి కాబట్టి, మన మొత్తం మిలిటరీ అంతా ఎఫిషియెంట్ ఉన్నది కాబట్టి మీరు ఫినిష్ చేయాలి. కానీ పాకిస్తాన్ నుంచి వార్నింగ్ వస్తుంది కదా ఇండియాకి, మేము కూడా దాడి చేస్తాం, మేము కూడా లేపేస్తాం, చంపేస్తాం అనే స్టేట్మెంట్ వస్తుంది. ఏం చెప్తారా భయ్? నువ్వు ఎవరికైనా కొడతామంటే కొట్టుమంటారా బచ్చా? నేను కూడా కొడతా అంట, అంతే సింపుల్. ఫిరోజ్ ఖాన్ తోనే ఒక కొట్లాట అయింది అనుకో, రైట్? ఒక ఆటో ఫెల్లో చిన్నోడు కాదు, వాడు కూడా మంచి. వాడితో ఫైట్ అయితే వాడు కూడా నాకు కొట్టడానికి వస్తాడు. దాని తర్వాత వాడికి అర్థమవుతుంది, అరే భయ్ వీడు ఫిరోజ్ ఖాన్ అని, అప్పుడు భయపడతాడు. అట్లనే ఆ ఆటో ఫెల్లో పాకిస్తాన్, ఫిరోజ్ ఖాన్ హిందుస్థాన్, రైట్? ఆ ఆటో ఫెల్లో ఆ రిక్షా ఫెల్లో ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ లంగా మాటల్లో వాళ్ళు కూడా పాకిస్తాన్ చైనా 2 కలిసి వచ్చినా కూడా భారతదేశం ఇండియా డిఫెండ్ చేస్తుంది అని చెప్పి చెప్పొచ్చు మనం. నా హైదరాబాదీ లాంగ్వేజ్ లో పాకిస్తాన్ చైనా ఇద్దరు కలిసి వస్తే కూడా పీకలేరు ఇండియాది, పీకలేరు. సింపుల్ లాజిక్. ఇండియా పవర్ఫుల్. ఈ టైం ఉన్నది, ఫినిష్ చేయాలి అని మా కోరిక. నా కోరిక కాదు, 140 crores ఆఫ్ ఇండియన్ కోరిక. అది చేస్తాడని పూర్తి నమ్మకం మా ప్రధానమంత్రి పైన నాకు ఉన్నది. థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు.